ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు మరొకసారి గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై సినిమాలు చేస్తానని, సో త్వరలో కొన్ని సినిమాలు సైన్ చేయబోయి ఉన్నాయంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. సో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు తాజా రాజకీయాలు తిరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ నిజంగా ఏది చేసినా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఏం మాట మాట్లాడినా కూడా దాంట్లో తన శత్రువులు ఎవరైతే ఉంటారో దాంట్లో ఏం వెతికి ఆయన్ని ఇరకాటంలో పెట్టాలి అని అనుకునే వాళ్ళు చాలామంది. సో వాళ్ళకన్నా కూడా ఆయన యొక్క వ్యక్తిగా పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన్ని ప్రేమించడం, అభిమానించడం వీళ్ళు చాలామంది. సో ఇలాంటి నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇకపై రెండింటిని బ్యాలెన్స్ చేస్తా అని చెప్పడం, ఇటు పాలన కావచ్చు ఇటు సినిమాలని కావచ్చు రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం ఇప్పుడు చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే పర్టికులర్గా గతంలో ఇకపై నేను రాజకీయాలే చేస్తాను అంటే సినిమాలకి దూరం అవుతాను అని ఇండైరెక్ట్గా ఆయన అన్నారు అని చెప్పి చాలామంది చాలా విశ్లేషణ చేశారు. సో ఇప్పుడు పాలనాపరంగా అభివృద్ధి పరంగా ఒక డిప్యూటీ సీఎంగా తన కర్తవ్యం నిర్వర్తిస్తూనే ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు కట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గతంలో అనుకున్న ఇబ్బంది అవుతుందని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది రెండు ప్యారల్గా చేయొచ్చు, నడిపించవచ్చు అని. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన చెప్పేది ఒకటే మాట, నాకు వేరే వేరే బిజినెస్లు ఏమీ లేవు, నాకు ఉన్నదల్లా ఒక్కటే, అది నా సినిమా, నా నటనతోనే నా పార్టీని పోషిస్తున్నాను. సో ఇప్పటిదాకా ఆయన ఏ రోజు కూడా ఆ మాటకే స్టిక్ అయి ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన మాట మార్చింది లేదు. సో ఇలాంటి నేపథ్యంలో తన ఫ్యాన్స్కి ఇప్పుడు మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పారు. అంటే త్వరలో ఏ సినిమాకి సైన్ చేయబోతున్నారన్న ఆసక్తి తన ఫ్యాన్స్లో ఉంది. సో పర్టికులర్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరొకసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నుంచి తాను ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తారని, తన ప్రథమ ప్రాధాన్యం కూడా పాలిటిక్స్కేనని గతంలో ప్రకటించారు ఆయన. దాంతో చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్కు దూరం అవుతారని అంచనాలు వేస్తున్నారు చాలామంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉంటూనే పెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ను పూర్తి చేశారు ఆయన. సో ఈ రెండు విడుదలయ్యాక మరో పెండింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన చర్చలు మొదలయ్యాయి. సో పాలనాపరమైన బిజీలో ఉంటూనే మధ్య మధ్య గ్యాప్స్లో ఆ షూటింగ్ని కూడా పూర్తి చేశారు పవన్. సో ఈ నెల 19న రిలీజ్కు రెడీ అయింది ఉస్తాద్. ఆయన మూవీ కెరీర్కు ఇదే ఆఖరని, ఈ సినిమాతో పవర్ స్టార్ ప్యాకప్ చెప్పేస్తారన్న చర్చలు ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే తన సినీ కెరీర్ విషయంలో ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు చాలామంది. రాజకీయాలు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోలేమని మొదట్లో అనిపించింది, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర నిర్మాతలు దర్శకుల ప్లానింగ్ చూశాక బ్యాలెన్స్ చేసుకోవచ్చని కూడా అనిపిస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చని కూడా పవన్ అన్న మాటలతో ఇక కొత్త సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనన్న క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు పరిశీలకులు. సో పవన్తో మూవీ చేయాలనుకున్న వాళ్ళు నిరాశ పడక్కర్లేదని, గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయన్న మాటలు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్స్ అయిన ప్రజాప్రతినిధులు తమ వృత్తి వ్యాపారాలను కొనసాగిస్తున్నప్పుడు నేను మాత్రం ప్లాన్డ్గా ఎందుకు చేసుకోకూడదన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా తన కార్యకలాపాలను డిస్టర్బ్ చేయకుండా నిర్మాతలు దర్శకులు ప్లాన్ చేసుకొని వస్తే ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు పవన్ సైన్ చేయవచ్చన్న చర్చలు నడుస్తున్నాయి ఈ సినిమా పరిశ్రమలో. రాజకీయాల్లో నిజాయితీగా కొనసాగాలంటే ఆర్థిక వనరులు అవసరమని, సినిమాల్లో నటించడం ద్వారానే తాను వాటిని సమకూర్చుకుంటున్నానని గతంలో కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తనకు పెద్దగా ఆస్తులు లేవని,
అవినీతి చేయబోనని చెబుతూ పార్టీ కుటుంబ పోషణ కోసం మేకప్కు దూరం కాబోనని కూడా తాజాగా పవన్ చెప్పకనే చెప్పారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు, రెండు పడవల ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సో పర్టికులర్గా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఆయన న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు, ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కావచ్చు, సో ఇటు రాజకీయంగా ఆయన ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్గా ఉండేటప్పుడు కావచ్చు. సో అందరూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ని అభిమానించాలన్నది కాదు, కానీ ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు, ఇటు రాజకీయంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఆయన చాలా కరాఖండిగా చెప్పారు, సినిమాలు ఇకపై వదిలేస్తానేమోనని. ఎందుకంటే ఇటు ఒక పక్క నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, హీజ్ ఎ డిప్యూటీ సీఎం కాబట్టి పాలనా పరంగా ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పార్టీ కావచ్చు, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, రివ్యూలు ఉంటాయి. సో ప్రతిసారి సీఎంతో పాటు వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. క్యాబినెట్ మీటింగ్లని, ఆయన కాన్సెన్సీ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇటు పార్టీ పరంగా ఏదైనా చిన్న చిన్న ఎస్కలేషన్స్ కావచ్చు, పార్టీ బలోపేతంపై చర్చలు కావచ్చు. సో ఇలాంటి పార్టీ సభ్యత నమోదు కావచ్చు, ఒకటి యాడ్ చేసుకుంటూ వెళుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రీలీజ్ ఈవెంట్లో ఇప్పటిదాకా ఇటు సినిమాలు ఇటు రాజకీయాలు చేయడేమో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది, కానీ ఈ సినిమా చేశాక డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసిన సినిమా షూటింగ్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇటు నిర్మాతలు, దర్శకులు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఒక రకంగా ఇటు నా పనులు ఏవైతే ఉంటాయో, పాలనా ప్రభుత్వ పరంగా ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇటు సినిమా షూటింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేశాను అని ఆయన అన్నారు. అంటే ఇకపై గేట్స్ ఓపెన్గా ఉన్నాయి, అంటే సినిమాలు చేస్తాను అని చెప్పి కూడా ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు ఆయన అభిమానులకు. ఎందుకంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటారు, సో వేరే వాళ్ళలాగా నాకు ఆస్తులు లేవు, నేను అవినీతి చేయను, అక్రమాలు చేయను, అరాచకాలు చేయను. సో నా పార్టీని బతికించుకోవాలంటే నేను ఎట్టి పరిస్థితిలో మేకప్కి దూరం, అదే కదా నా అసెట్, అలాంటి మేకప్కి దూరం అయితే ఎలా అంటూ కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్తున్నారు, వేరే వాళ్ళలాగా నాకు అక్రమాస్తులు లేవు, లేకపోతే నేను అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు, కాబట్టి నా పార్టీకి ఒక అసెట్ ఏంటి, నేను సినిమాలు చేస్తేనే కదా. సో అలాంటి సిచ్యువేషన్లో గతంలో చెప్పారు ఇక పాలిటిక్సే చూసుకుంటానని. సో తర్వాత చాలామంది చాలా విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఉంది అండ్ హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధంగా ఉంది అనుకున్న టైంలో ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యరు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పక్క హరిశంకర్, ఒక పక్క నిర్మాతలందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళిద్దరూ చాలా చాలా నీట్గా ప్లాన్ చేశారు. ఇటు నా ప్రభుత్వపరమైన షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, ఇటు నా పార్టీ పరమైన షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చూసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అండ్ షూటింగ్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. సో నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేసిన విధానాన్ని చూస్తే ఇకపై చేస్తానేమో అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇప్పటిదాకా చాలామంది డైరెక్టర్లు కావచ్చు, చాలామంది నిర్మాతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలి అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆయన ఏపీలో కూటమి గెలుపుకి కారణం అవ్వడం, దాని తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, సో ఒక్కసారిగా ఆయన అందనంత ఎత్తుకెళ్ళిపోయారు. సో చాలామంది చోటా మోటా డైరెక్టర్లు కావచ్చు, చోటా మోటా నిర్మాతలు కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే చాలామంది ఆగిపోయారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కదా, చేస్తారో చేయరో, ఆల్రెడీ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అని చెప్పి చాలామంది ఆగిపోయారు. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన ఫ్యాన్స్కి, ఆయన ఏదైతే డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హింట్ నిజంగా ఇకపై సినిమా చేస్తారేమో ఇక అన్న డౌట్స్ ఇప్పటిదాకా చాలామంది ఫ్యాన్స్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం ఇకపై సినిమాలు చేస్తారు, రెండు ప్యారల్గానే కంటిన్యూ చేస్తారు. సో నాకు పార్టీ కోసం, ఇటు కార్యకర్తల కోసం నాకు ఎలాంటి బిజినెస్లు లేవు, సో మేకప్కి దూరం అయితే ఎలా అన్న ఆ మాటలు కూడా అందరి మనసును హత్తుకుంటున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక భోళా శంకరుడు లాంటి వాడు, ఏదున్నా సరే డైరెక్ట్గానే మొహం మీద చెప్పేస్తారు తప్ప తర్వాత ఆఫ్ ద రికార్డ్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాట్లాడటం ఆయనకి ఇష్టం ఉండదు.
నిన్న అదే ఈవెంట్లో వేరే హీరోల గురించి కూడా ఆయన మాట్లాడారు. పర్టికులర్గా ఏ పెద్ద హీరో అయినా ఏ చిన్న హీరో అయినా నాకు అలా పర్టికులర్స్ ఉండవు. సో ఎవరైనా హీరోనే, ఎవరైనా నిర్మాతని, ఎవరైనా డైరెక్టరే. వాళ్ళు 18% ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఆ టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఎవరైనా సరే సహాయం చేయాలి. నా దగ్గరికి చాలా మంది వస్తారు, నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, ఇలా మా సినిమాకి రేట్లు పెంచండి సార్ అని వస్తారు. నా సినిమాకే నేను రేట్లు పెంచుకొని నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నా దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పి కూడా ఆయన చాలా నీట్గా సమాధానం ఇచ్చారు. అంటే పర్టికులర్గా ఇక్కడ ఎవరిని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడారు. ఎవరిని ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇక్కడ మీరు సినిమా తీశారు, కష్టపడ్డారు, 18% ట్యాక్స్ కడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పెంచరు? మీ కష్టం అక్కడ కనిపిస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు పెంచరని చెప్పాను తప్ప నేను డైరెక్ట్గా ఆ కన్సర్న్ శాఖకి ఫోన్ చేసి చెప్పడం అలాంటివి ఎప్పుడు చేయలేదు. కానీ అది వాళ్ళ పని అయిపోయేలాగే నేను ప్రోత్సహించాను. ఎందుకంటే నా సినిమాలకు ఒకవేళ నేను రేట్లు పెంచుకోలేదేమో కానీ మిగతా హీరోలందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటాను తప్ప ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయను అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఎంత లాయల్గా ఉంటారు, ఇటు పాలనా పరంగా కావచ్చు, ఆయన ఉన్న ప్రొఫెషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఇటు ప్రభుత్వ పరంగా ఆయన చేసే రాజకీయం కావచ్చు, ఇలా అన్నిట్లలో ఉంటారు. కాబట్టి ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇటు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, చాలా నీట్గా అనుకున్న టైంకే షెడ్యూల్లో కంప్లీట్ అయింది ఈ మూవీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా అభిమానులకి హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.